మనం ఎప్పుడు జరుగుతున్న విధంగా మధ్యాహ్నానికి అన్నప్రసాదం ఉంటుంది స్వామి, అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారతీయ తత్వంలో హైందవ ధర్మంలో ఉన్నది ఏమిటంటే విష్ణువు శివుడు ఒకటే. వాటి కోసం మేము దెబ్బలాడుకోకూడదు, వాడు గొప్ప వీడు గొప్ప. ఎందుకంటే మద్భక్త శంకర ద్వేషి విష్ణువు చెప్తున్నాడు విష్ణు పురాణంలో, మద్భక్త శంకర ద్వేషి మద్దేశి శంకర ప్రియ. నా భక్తుడు విష్ణువును పూజించేవాడు, శంకరుణ్ణి ద్వేషించేవాడు. అలాగే శంకరుణ్ణి పూజిస్తూ నన్ను ద్వేషించేవాడు ఓయో ఉభౌ నరకం యాంతి. వాడి ఎన్ని పూజలు చేసినా సరే వాళ్ళకి పుణ్యం రాదు, వాళ్ళకి నరకమే లభిస్తుంది. ఎప్పటిదాకా యావ చంద్ర దివాకరం సూర్యచంద్రులు ఉన్నంతకాలం వాళ్ళని ఎవరూ కాపాడలేరు. అంచేత దయచేసి మీరు అయ్యప్ప, అందుకే అయ్యప్ప ఆవిర్భావానికి కారణం శివులు వైష్ణవులు వీళ్ళ మధ్య ద్వేషం లేకుండా ఉండడానికే. అయ్యప్ప ఎవరు? హరిహర పుత్రుడు. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. హరిహరుడికి పుత్రుడు కాబట్టి అయ్యప్పని పూజించే వాళ్ళకి శివుడైనా విష్ణువైనా ఒకటే. అందుకని మనం శివతత్వంతో పాటు అప్పుడప్పుడు విష్ణువుని కూడా ప్రార్థిద్దాం. ఇది రాముడి మీద నేను రాసిన పాట. లైట్గా ఉంటుందమ్మా. నామనదిగా జై శ్రీరామ. అంటే మనమందరం మన మనసులన్నీ కోతులాంటివే, ఒక్కసారి నిలవదు. అందుకనే దీక్ష. మనం ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా అరే ఏదో అనవసరంగా చేసామా లాగుతుంటుంది, కోతిలాగా జంప్ చేస్తుంది. కాబట్టి కోతిని ఆ కోతిని మారుతిని అంటే ఆంజనేయ స్వామి స్థాయికి చేయనైనా అని కోరుకుంటున్నాడు భక్తుడు. నా మనసు కోతిలా రామ మారుతిగా జై శ్రీరామ. నా మనసు కోతిలా
అగ్గిలో దోయకుర రామ నా భక్తి సీతమ్మ రామ అగ్గిలో దోయకుర రామ నా భక్తి జానకిర రామ నా భక్తి జానకిర రామ అడవి పాల్గేయకు రామ అడవి పాల్గేయకు నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే శభాష్రా శంకర అని తెలంగాణ యాసలో నేను శివతత్వాలు కొన్ని రాశాను. అయితే దానికి ఒక ఉంది తమ్ముడు యుద్ధం ఏముండదు ఓన్లీ తమ్ముడు లైట్గా. దీని ఉద్దేశం ఏంటంటే కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజాలని మహాత్ములు ఉండేవారు. చిన్నప్పుడు అందరూ చదువుకుని ఉంటారు. ఎవరైనా మీలో కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజాల పేర్లు చెప్పే మహానుభావుడు ఎవరైనా ఉన్నారా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ అష్టదిగ్గజాలు అని కవులు ఉండేవాళ్ళు ఎవరన్నా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం భువన విజయంలో 8 మంది కవులు ఉండేవారు. నీ పేరేంటి? మీ పేరేంటి? వెంకటేశ్వర వాడు కలుపుకుంటున్నాడు. ఇంకా 8 మందిలో ఒక్కడేనా? దూర్చెట్టి 2 అంటే ఒక్కొక్కటి చెప్తారా? ఎట్లా 8 మంది పేర్లు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? ఎవరు? అవును ఒకడేనా? పక్కకి ఎవరు? అల్లసాని పెద్దనా? నంది తిమ్మనా? మాదయ్య గారి మల్లనా? అరే పెట్టే పిల్లల ఎన్నిసార్లు చేస్తావు? అల్లసాని గూగుల్తో చెప్పిస్తున్నావా? దూర్చెట్టి, రామరాజభూషణుడు, తెనాలి రామలింగడు. అంటే అలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది మన భాషకి, మన మన ఇప్పుడున్న పరిస్థితి. సరే ఏదైనా మాదయ్య గారి మల్లన అనే మహాకవి రాజశేఖర చరిత్రము అని శివుడి మీద ఒక కావ్యం రాశాడు. రాజశేఖరుడు అంటే ఏమిటి? ఇక్కడ రాజు అంటే చంద్రుడు, శిఖలో ధరించిన వాడు. రాజు అనే చంద్రుణ్ణి శిఖలో ధరించిన వాడు కాబట్టి శివుడికి రాజశేఖరుడు అని పేరు. అర్థమైందా? అతను ఏమన్నాడంటే నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి పత్రిన వాడు విసుమంత పాలవైచు కామధేను వానింటి గాడి పసరం అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. అంటే నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి శివుడు గోళాశంకరుడు నిష్టగా మడిగట్టుకుని పొద్దున్న లేచి అలాంటివి అక్కర్లేదు పాపం. నువ్వు వెళ్తూ ఆయన నీళ్లుంటే తీసుకుని అలా చల్లినా సరే వాడు కరుణిస్తాడు. గోళాశంకరుడు నీలకంఠేశు శిరముపై నీళ్లు చల్లి పత్రి నెవ్వాడు. పత్రి అంటే ఆకు, ఏదైనా ఆకు, నీ మనసుకు దొరికిన ఆకు తీసేలాడ విసిరేసినా సరే కరుణించేవాడు కాబట్టే గోళాశంకరుడు. పత్రి నెవ్వాడు విసుమంత పాలవేసి అలా విసిరేసి
కామధేనువు వానింటి గాడి పసరం. కామధేను అంటే అన్ని ఏది కోరితే అది ఇచ్చేది. అది వాడింట్లో పాడావులాగా. అల్ల స్వరశాకి వానింటి మల్లె చెట్టు. దేవతాలోకంలో ఉండే పారిజాత వృక్షం వాడింట్లో మల్లె చెట్లు అవి ఎప్పుడు కావాలంట. అంటే శివుడు కరుణామయుడు. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమానికమష్టద అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చాష్టభూతయ. మీరు పెట్టుకునే విభూతిలో భూతి అంటే ఐశ్వర్యం, విభూతి అంటే ఐశ్వర్యం. ఇంత విభూతి కనుక నుదుటను రాస్తే వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. అలాంటి ఐశ్వర్యం మరి ఎప్పుడు ఇక్కడ ఎందుకు రాసుకోవాలంటే ఎంతటి ఐశ్వర్యమైనా చివరికి బూడిదే అయిపోతుందిరా నాయన అని ఫిలాసఫీగా చెప్పారు మన పెద్దలు. అంచేత ఐశ్వర్యం అవసరం, దాని మీద కాంక్ష అనవసరం. అది ఇచ్చే. అందుకనే శివాలయాల్లో ఎక్కడన్నా చూస్తే గర్భగుడిలో ముందు లక్ష్మీదేవి ఉంటుంది. డబ్బులు కావాలంటే మనం లక్ష్మీదేవిని పూజ చేస్తే రాదు. శివుడు ఈశ్వరుడు, ఐశ్వర్యకారకుడు. అన్నా వీడికి డబ్బులు ఇవ్వాలా అంటే ఇవ్వమ్మా అంటే ఎదురుగుండా లక్ష్మి ఇస్తుంది అన్నమాట. అంచేత డబ్బులు, ఆరోగ్యం కావాలంటే సూర్యుడు, ఐశ్వర్యం కావాలంటే శివుడు. శివుణ్ణి పూజిస్తే ఐశ్వర్యం వస్తుంది అన్నమాట. అలాగా ఇప్పుడు దీన్ని నేను ఎలా రాశానంటే చెంబెడు నీళ్లు పోస్తే పుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే పుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్. పుటి పుణ్యానికి మోక్షమిస్తావు కదా శబాషిరా శంకరా. తెలంగాణ ఆవిర్భావానికి వైభవానికి కారకుడైన కర్త కర్మక్రియ కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు గణపతి దేవుడు. మనం ఏ పని చేసినా గణపతిని ఫస్ట్ ప్రార్థిస్తాం. అలాగే ఈ కావ్యం మొదలెట్టేటప్పుడు గణపతి దేవుడు నీకు బిడ్డ, శివుడితో అంటున్నా, గణపతి దేవుడు నీకు బిడ్డ ఖబరస్థానేమో నీ అడ్డ. శివుడు అడ్డ అయింది ఖబరస్థానం. గణపతి దేవుడు నీకు బిడ్డ ఖబరస్థానేమో నీ అడ్డ. నీ తత్వాలు వాడత కళ్ళ మీద పడ్డ దీవించరా శంకరా. పుట్టించేదా బ్రహ్మస్వామి, పుట్టించేదా బ్రహ్మస్వామి, విష్ణుమూర్తేమో నడిపిస్తాడా. నువ్వొక్కడి వెర పండ పెట్టెడిది శబాషురా శంకర. పండ పెట్టంటే అర్థమైందిగా. లాస్ట్ రోజు పడుకోవడం కాదు, ఫైనల్ పండ పెట్టు. పుట్టించేదా బ్రహ్మస్వామి అంటే సృష్టికర్త. విష్ణుమూర్తి ఏమో నడిపిస్తాడా స్థితికారకుడు. నువ్వొక్కడి వెర పండ పెట్టెడిది శబాషురా శంకర. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో పార్వతి పరమేశ్వరులు కదా. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే. పూరా జ్ఞానివి నీకు సాటెవరురా శబాషురా శంకర. బొందల్ గడ్డల వంట వంట, బొందల్ గడ్డల వంట వంట నీ కన్నంత మంటంట. ఆవిడ చల్లని తల్లి, ఆయన ఉండేది హిమాలయాలు. బొందల్ గడ్డల వంట వంట నీ కన్నంత మంటంట. నీ ఇల్లు ఇల్లాలు చల్లగుంటారట శబాషురా శంకర.
పాల సముద్రం శిల్కెయాల, క్షీరసాగర మదనం జరుగుతుంది. పాల సముద్రము శిల్కెయాల, నిన్ను పాగలుగా నిగజేస్తిరయ్య. అమృత విడిసి పెట్టి విషమా, పాపం అమృతం అంతా వాడు తింటే మిగిలిన విషం బోళాశంకరుడు మింగాడు. అందుకని పాల సముద్రము శిల్కెయాల, నిన్ను పాగలుగా నిగజేస్తిరయ్య. అమృత విడిసి పెట్టి విషమా, శభాషురా శంకరా. బోలాగాండ్లకి నెత్తి మీద చెయ్యి, బద్మాసు భస్మాసురు. మంచిగా ఉన్నవ ముంచుతర్ర కొడుకు, శభాషురా శంకరా. పెళ్ళామ పెద్దమ్మ తల్లి. నాయనా పరమేశ్వర, ఆల్రెడీ నీకు పెద్దమ్మ ఒక ఆవిడ ఉంది. పెళ్ళామ పెద్దమ్మ తల్లి, గంగెట్ట ఏంది లొల్లి. మళ్ళీ రెండో ఆవిడ ఎందుకు బాబు? పెళ్ళామ పెద్దమ్మ తల్లి, గంగెట్ట ఏంది లొల్లి. 3 గంటలుంటేనే 2 ఇండ్లాయరా, శభాషురా శంకరా. పెద్దోనికేమో సిద్ధి బుద్ధి, నువ్వే కాదు నాయన, మీ వినాయకుడికి కూడా. పెద్దోనికేమో సిద్ధి బుద్ధి, చిన్నోనికి దేవమ్మ శ్రీవల్లి. పెద్దోనికేమో సిద్ధి బుద్ధి, చిన్నోనికి దేవమ్మ శ్రీవల్లి. మీ ఖాందాన్ మొత్తం ఇద్దరా, శభాషురా శంకరా. ఖానాకేమో అన్నపూర్ణమ్మ, పీనేకు గంగమ్మ. ఖానాకేమో అన్నపూర్ణమ్మ, పీనేకు గంగమ్మ. సోనా యాడైతేంది సోనానే, శభాషురా శంకర. శివ కుటుంబం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎట్లా అంటే శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి. వినాయకుడి వాహనం ఎలక, శివుడి మెడలో ఆభరణం పాము. పాముకి ఎలకకి పడదు. కుమారస్వామి వాహనం నెమలి, నెమలికి పాముకి పడదు. అమ్మవారి వాహనం పులి, అయ్యవారి వాహనం నంది, దానికి దీనికి పడదు. వీళ్ళందరూ కలిసి ఒక ఫోటో దిగుతున్నారు. అందరూ ఫోటో దిగుతుంటే ఈ చిన్న ఎలుక ఉంది కదా, అది కొంచెం ఫ్రేమ్ దాటింది. ఫ్రేమ్ దాటంగానే, అంటే బార్డర్ దాటితే ఏమవుతుంది, బార్డర్ దాటంగానే ఎలుక ఎప్పుడైతే బార్డర్ దాటిందో శివుడి మెడలో పాము సరసర ఆయనకి ఎలుక పట్టుకోవడానికి పరిగెత్తింది. ఎప్పుడైతే పాము పరిగెత్తిందో కుమారస్వామి వాహనం నెమలి పామును పట్టుకోవడానికి పరిగెత్తింది. ఎప్పుడైతే నెమలి రెక్కలు విదిల్చిందో ఎద్దు నంది బెదిరింది, అది పరిగెత్తింది. దాన్ని పట్టుకోవడానికి సింహం పరిగెత్తింది. అంటే చిన్న థాట్, బ్యాడ్ థాట్, మనసులో ఉండే చిన్న బ్యాడ్ థాట్, ఒక నెగటివ్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తే శివ కుటుంబం అంతటే విచ్ఛిన్నమైపోయింది. మనం ఎంత, మన బతుకులేదు. ఏనుగు నెల్క మోస్తది, ఏనుగు నెల్క మోస్తది, నెమలేమో పాముతో దోస్తీ చేస్తుంది. ఏనుగు నెల్క మోస్తది, నెమలేమో పాముతో దోస్తీ చేస్తుంది. శైవ కుటుంబం అంటే అది, శభాషురా శంకర. పాములు పడతావు, కూర తీస్తావు, కడుపంతా రుద్ది పాల్పోస్తావు. పాములు పడతావు, కూర తీస్తావు, కడుపంతా రుద్ది పాల్పోస్తావు. కుంగి తీస్తావు, ఆడిపిస్తావు, శభాషురా శంకర.
20 సంవత్సరాల క్రితం మా టీం అంతా శ్రీశైలం వెళ్ళి అక్కడ రాత్రంతా కార్యక్రమం ఇలా ప్రోగ్రాం ఇచ్చాక పొద్దున్న మాకు అభిషేకానికి అవకాశం ఇచ్చారు. మేమందరం కూర్చొని అభిషేకం చేసుకుంటున్నాం. ఒక 70 ఏళ్ళ 80 ఏళ్ళ ముసలావిడ తెల్ల జుట్టు, విభూది, తెల్ల చీరకొని స్వామివారి దగ్గరకు వచ్చింది. వచ్చి శ్రీశైలం గురించి పెద్దవాడు ఒక మాట చెప్తారు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే. శ్రీశైల శిఖరం కనుక మనకు కనిపిస్తే ఇంకా జన్మరాహిత్యం. అలాంటిది ఆవిడ వచ్చి అంటది, అభిషేకం చేసే అవకాశం ఇస్తే ఆవిడ అక్కడ శివుణ్ణి మనం ముట్టుకుని తల తాటించవచ్చు. ఇలా తల తాటించినప్పుడు అమ్మాయి అన్న మాట నేను విన్నా. ఆవిడేముందంటే, ఈ జన్మకి ఇంతేరా మల్లనా అని అంటున్నప్పుడు ఆవిడ కన్నీటి బొట్లు 2 శివలింగం మీద పడ్డాయి. నాకు ఒళ్ళు చల్లుమంది. ఎందుకంటే ఎన్ని అభిషేకాలు, ఎన్ని పాలతో చేసిన, తేనెతో చేసిన, నెయ్యితో చేసిన, కన్నీటితో అభిషేకం చేయడం అనేది ఎంత గొప్ప విషయం. ఆవిడ భక్తికి పరాకాష్ట. నైనా ఈ జన్మ ఇచ్చావు, ఈ జన్మకి ఇంతేనా నాకు అంటే ఫస్ట్ టైం వచ్చిందా ఇదే లాస్ట్ టైమా నాకు అర్థం కాదు. ఈ జన్మకి ఇంతేరా మల్లనా ఆ మాట నాకు 2-3 రోజుల పాటు అలా తిరుగుతుంది. ఎందుకంటే ఆవిడ అంత మాట. అప్పుడు నాకు ఒక పాట పుట్టింది ఆ మాట వచ్చింది. అదేంటంటే, ఈ జన్మకి ఇంతేరా మల్లనా, ఇంకో జన్మ నాకి మల్లనా, ఈ జన్మకి ఇంతేరా మల్లనా, ఇంకో జన్మ నాకి మల్లనా. తల్లి గర్భములోన మల్ల
శక్తి ఉంటే వాడు క్షత్రియుడు. ఎవడికి తెలివితేటకుండా వ్యాపార వ్యవహారాలు చేయగలడో వాడు, ఎవరు అన్నం పండించి మిగతా వాళ్ళందరినీ పోషిస్తాడు వాడు శూద్రుడు. అంతే తప్ప ఇవి డివిజన్ ఆఫ్ లేబరే తప్ప, అంటే అతి తెలివైన వాడు శూద్ర కులంలో పుట్టినా కూడా వాడు మనకి బ్రాహ్మడే. ఉదాహరణకి మనకి కావ్యం రాసిన రామాయణ భారత భాగవతాలు రాసిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు. క్షత్రియుడు మన వాల్మీకి ఒక బోయ కులంలో పుట్టాడు. వ్యాసుడు భారతం రాసిన వాడు. అంచేత దయచేసి మనం ఇవాడున్న భారతదేశ పరిస్థితుల దృష్ట్యా కులాలన్నింటినీ పక్కన పెట్టి, కులాలు ఉంటే అవి ఇళ్ల వరకే పరిమితం చేయండి. లోపలే గుమ్మం దాటితే నీదొకటే జాతి, హిందూ. హిందూ యొక్క పరమోత్కృష్టమైన స్వభావం ఏమిటంటే వీడు తన మతాన్ని ఆచరిస్తూ ఇతర మతాల్ని గౌరవిస్తాడు, గౌరవించాలి. దయచేసి ఈ 40 రోజులు ఎంత నిష్టగా అయితే మీరు ఉన్నారు, అంతే నిష్టగా ఐక్యత విషయంలో కూడా అందరూ ఒక్కటే. మన ఈ దేశాన్ని, ఎందుకంటే మనకున్న ఈ ఒక్క భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి కులాల్ని పక్కన పెట్టేసి